పెద్ద ఏం పేరు నీ పేరు? దీప్లా. ఏం చేస్తుంటావే? నేను వ్యవసాయం చేస్తూ. ఎట్లుంది కొత్త సర్కార్ వచ్చింది? మంచిగా ఉంది. అందరు దానికన్నా మొదలు ఇదే మంచిగా వచ్చింది. ఫస్ట్ సెకండ్ ఇయర్ అంతేనా? అంత మంచిగా చేస్తారా? అంత మంచిగా చేస్తుండు. ఇక రోజుకు ఇక మేము ఏం చేస్తలేము, ఆయన పంపించినే తింటుండు. మాకు భూమి లేదు, ఏం భూమి పట్ట చేసి ఇక భూమి లేనికి కూడా భూమి ఇప్పించిండు, ఇల్లు లేడానికి కూడా ఇల్లు ఇప్పిస్తుండు. మరి ఇప్పించిండు అన్ని అవే. ఈ ఊర్లో 10, ఆ ఊర్లో 10, లంబడలోకి 20 పెట్టాలే. మీకు వానికి పెద్దగా చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాని అంటే అయితే మంచిగా కుదిరి పబ్లిక్ పట్ట చేసి పట్ట చేస్తా, ఇది చేసిస్తా, భూమిలో ఊర్లో కూడా భూమి ఇప్పిస్తా అన్నాడు. ఎడ ఇప్పించిండు చెప్పు? అదే బాధ ఉంది. రైతు బంధు వేసినాడే. రైతు బంధులు మస్తు వేస్తుండు. జేబులో పడతలేవు, బ్యాంకులో పడతలేవు. జేబులో పడతలేవు, బ్యాంకులో పడతలేవు. ఇప్పుడు అవి పింఛన్లు కూడా జేబులో 4000 అంటే వెంబడే వస్తున్నాయి. నెలకు వెంబడే 4000 తీసుకుంటున్నావు. అయితే 4000 జేబులో పడలేవు. ఇలా మంచిగా ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తుండే రేవంత్ రెడ్డి? 4000 తీసుకుంటారా పింఛన్? మరి 4000 ఎక్కడి? అవే 2000. అవే 2000. మరి 4000 ఇస్తానే గూనెకి కళ్ళులోకి వానికి ఇస్తుండు. మరి మాస్టర్లకి ఏమన్నా వాళ్ళకి 6000 ఇస్తానే, మీకు 4000 ఇస్తాను. అది వాళ్ళకి 6000 పెంచే మాకు 2000 4000 అని. 4000 ఈ కళ్ళు. ఏం చెప్తావు మరి 5 నెలల పాలన పైన? ఏం చెప్పాలి? ఇక అవే పాతదే వాళ్ళు పాత దానికి ఏం చేయాలి మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. అట్లా ఏమైంది? కాలం కూడా కదా మరి చూస్తూనే ఉండు. ఆడ భూమిలో గట్టులో పోవాలి, చెరువులు లెక్క కట్టాలి. తీసుకుపోయి చేసి తీసుకుపోయి ఇక వచ్చుడు కాలువ బంద్ అయింది. ఏది మనకు చెరువులకు నీళ్ళు రాకుండా చేస్తుండు గవర్నమెంట్. అదే ప్రజాపాలన తీసుకొచ్చినాం అంటుండు. ఫ్రీ బస్సులు పెట్టినాం. ఫ్రీ బస్సులు పెడితే ఆడోళ్ళు పెట్టినాం, మాకు పెట్టినాం అందరికి. ఏంది మరి రుణమాఫీ సంగతి? ఏంది రుణమాఫీ సంగతి? ఏమిటి అదే రుణమాఫీ? ఆ ముందుగా ఇచ్చిండు ఆయననే. నేను ఇంకా ఎవరినాయం? కేసీఆర్ అనే. మరి ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టేస్తుండు. ఆగస్టు 15 ఒట్టేస్తే ఇస్తుండా? ఇస్తాడట కానీ 2 లక్షలు ఏమి ఇయ్యడు. 2 లక్షలు ఇయ్యడు, ఏమి ఇయ్యడు. ఇక పక్కపడి ఊళ్ళో పోండి, అల్లమ్మడ తండ పోండి. ఇప్పుడు నాకు జాగలేదు, మరి ఊళ్ళో చూపెట్టు చెప్తావు కదా, చూపెట్టి మరి ఆడ ఇప్పిస్తావు. ఒకటి మరి ఇల్లు 3 లక్షలు ఇస్తా, మీరు పెట్టుకున్నారు అన్నాడు. అవి లేవు ఇళ్లకు. 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఏవి? మరి ఎన్ని గెలిపించుకురా కాంగ్రెస్? అరే చూద్దాం, ఒక్కసారి చూద్దాం అనుకో. అన్నం ఈయనది కూడా ఈడ కూడా మంచిగా నున్నగా ఇక నూనె పెడుతుండు. నూనె పెడుతుండా? అంతే అంతే. మరి ఏం చెప్తా? ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లుండదు? ఎవరు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటే అట్లనే.